హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా ఇదైతే గురువారం రోజండి. గురువారం రోజు తీసిందనమాట. అన్ని రోజు ప్రతిరోజు నేనైతే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి కొంచెం బిజీగానే ఉంటున్నాను. మాకు దగ్గరలోని ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. టెంపుల్స్‌లో ప్రతిరోజు ఏదో ఒక పూజలు, హారతులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయండి. ప్రతిరోజు అటు వెళ్ళటం వల్ల ఇంట్లో పనుల్లో బిజీగా ఇంట్లో స్వామి ఉన్నారు కాబట్టి స్వామికి అన్ని ఏర్పాట్లు చేసుకోవటం, ఉదయం పూజ, సాయంత్రం పూజకి కావాల్సిన ఏర్పాటు చేసుకోవటం, మధ్యలో ఖాళీ టైంలో గుళ్ళకి వెళ్ళటం, ఇలా అయితే రోజు బిజీ గడిచిపోతూ ఉందండి. ఆ రోజు గురువారం అయితే నేను గురుచరిత్ర పారాయణ స్టార్ట్ చేశాను. కార్తీక మాసంలో గురుచరిత్ర పారాయణ చేస్తే చాలా మంచిది. ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయిందండి చదివి, ఎందుకో నాకు కార్తీక మాసంలో గురుచరిత్ర పారాయణ చేయాలనిపించింది. గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి ఏం తినకూడదు, నిష్టగా చదవాలి. ఇంకా అందువల్ల మనం కార్తీక మాసంలో ఎట్లాగో వాటి జోలికి వెళ్ళాం కాబట్టి నిష్టగా ఉంటాం కాబట్టి ఇప్పుడు చేస్తే చాలా మంచిది. అందువల్ల అయితే గురుచరిత్ర పారాయణ అయితే స్టార్ట్ చేశానండి. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో కొనుక్కున్నాను గురుచరిత్ర బుక్. ఎప్పుడో సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం పారాయణ చేశాను. అప్పుడు నాకు అంత తెలియదన్నమాట. ఏదో చేసేదాన్ని అట్లాగా. అప్పుడే కొంచెం భక్తి వైపు తెలుసుకుంటా ఉండేదాన్ని అనమాట. బాబా గుడికి వెళ్తే ఎక్కడ ఎవరో అనుకుంటుంటే తీసుకున్నానండి. గురుచరిత్ర పారాయణ బుక్ ఒకటి తీసుకున్నాను. ఒకటి చదివేసేసి ఇంకా దాని జోలికే వెళ్ళలేదండి. ఇంక పైన అయితే పడేశాను. ఎందుకో ఈ సంవత్సరం అయితే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో అయితే గురుచరిత్ర పారాయణ చేస్తే మంచిది అనిపించింది. ఇంకా అదైతే తీసేసి శుభ్రం క్లీన్ చేసుకుని ఇంకా బాబాకి అయితే సింపుల్గా అభిషేకం చేసుకొని తులసి దళాలతోటి అష్టోత్తరం చేసుకొని పారాయణ అయితే స్టార్ట్ చేశానండి. సప్తాహ పారాయణం అయితే స్టార్ట్ చేశాను. అంటే వారంలో పారాయణ కంప్లీట్ చేయాలన్నమాట. దానిలో మొత్తం 52 అధ్యాయాలు ఉంటాయి. ఈ 52 అధ్యాయాలు కూడా పూర్తి చేయాలన్నమాట. రోజుకి ఇన్ని అధ్యాయాలని ఉంటాయి. ఉదయాన్నే పూజ చేసుకోగానే ఇంకా ఏమీ తినకుండా చదవాలి. నాకైతే ఇంకా అది ఒక 2 గంటలు, 2:30 గంటలు అట్లా పడుతుందండి చదవటానికి. తిన్నంత వరకు కూడా అవి చదివినంత వరకు కూడా ఏమి తినకూడదండి. టిఫిన్ కూడా చేయకూడదు. ఏదైనా ఆకలి అనిపిస్తే ఏదైనా కాయ తినొచ్చు. అంతేకాని ఏమి తినకుండా అయితే పారాయణ అయితే పూర్తి చేయాలి. ఇంకా నేనైతే అలాగా సప్తాహ పారాయణం అయితే స్టార్ట్ చేశాను. అయిపోవచ్చింది కూడాను. ఈ పారాయణ చేసేటప్పుడు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో చేయాలండి. ఉదయాన్నే కానివ్వండి, మన టైం దొరికినప్పుడు ఎప్పుడు చేసినా కానివ్వండి, భోజనం చేయకముందు అయితే పారాయణ పూర్తి చేయాలి. ఇంకా నేనైతే పని అంతా అయిపోయి మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తానన్నమాట. మధ్యలో లెగవకుండా ప్రశాంతంగా కూర్చొని చదువుకునేలాగైతే చేస్తాను. నా సప్తాహ పారాయణం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇలా అయితే నేను ఏదైనా ఆకలైందనుకోండి పాలు పళ్ళు తింటూ చేయొచ్చు అనమాట. ఈజీగానే ఉండిద్దండి. రోజుకి ఇన్ని అధ్యాయాలని ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మనకి ఒక గంట, గంటన్నర లేదంటే 2 గంటలు పట్టిద్ది అనమాట ఆ ఒక్కరోజు అధ్యాయాలు పూర్తి చేయడానికి. ఇంకా కష్టం అనుకోకుండా మనం ఇష్టంతో చేసామనుకోండి ఏది మనకి కష్టం అనిపించదు. ఇంకా అలాగే మనము ఆ రోజు నైట్కి అయితే మా స్వామికి పెసరట్టు ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి. మధ్యాహ్నమే పెసరట్టుకి అయితే మొత్తం నానబెట్టేశాను. పెసరపప్పు కొంచెం బియ్యం వేసి నానబెట్టేశాను. ఇంకా ఆ సాయంత్రానికి అయితే ఇంకా మొత్తం రుబ్బేసేసి పిండి మొత్తం రెడీ చేశాను అనమాట. ఉప్మా చేశానండి. వాటిలో అయితే ఇంకా ఏమీ వేయనమాట. ఇంకా ఇంట్లో ఎలాగూ ఉల్లి వెల్లుల్లి ఏం వాడం కాబట్టి జీలకర్ర, మామూలు తాలింపు గింజలు వాడుతున్నాను. ఇంకా దీనిలోకి అయితే కాంబినేషన్గా చట్నీ చేశానండి. పచ్చి కొబ్బరి పల్లి వేసి చట్నీ చేశాను. ఇంకా మా స్వామి కూడా అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చారు భిక్షకు చేయడానికి. ఇంకా ఆయనకైతే మొత్తం రెడీ చేసి ఇలా అయితే పెట్టేశాను. ఆయన తిన్న తర్వాత మేము కూడా కొంచెం లైట్గా తింటాము. ఇట్లా తినేసి ఇంక పడుకున్నామంటే మళ్ళీ ఇంక పొద్దున్న లేసి మళ్ళీ మామూలేనండి. ఇంకా ఇదైతే శనివారం అండి. శనివారం రోజు పొద్దున అనమాట. శుక్రవారం రోజు అసలు ఏం తీయలేదండి. ఆ రోజు కరెంట్ లేదు. అసలు ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. ఆ రోజు ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంక ఇది రోజు అయితే శనివారం రోజు పొద్దున్నే అండి. ముందైతే నేనే లెగుస్తానండి. ముందు నేను 4 గంటలకే లేచేసి ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇంకా వంట రూమ్ వరకు అయితే పెట్టేస్తాను. ముందు రోజు సాయంత్రం పూట ఇల్లంతా చిమ్మేసి క్లీన్గా పెట్టేస్తాను. ఇంకా పొద్దున్నే లేచేసి వంట రూమ్ వరకు అయితే పెడతానండి. చిమ్మటం మాత్రం మొత్తం చిమ్మేస్తాను. ఇంటి ముందు ముగ్గు కూడా ముందు రోజు నైటే వేసి పెట్టేసుకొని పడుకుంటాను. ఇంకా నేను లేచి మొత్తం క్లీన్ చేసుకొని ఇంక పూజకి అయితే మొత్తం ఏర్పాట్లు అయితే చేసుకుంటానండి. ఇంకా నేనే పూజ చేస్తాను. ఇంకా నేను లేచి పూజ చేసుకొని 5:30 కల్లా 5:15 కల్లా నేనైతే పూజ కంప్లీట్ చేసేస్తాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా స్వామి కూడా ఆయన లేచేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానం చేసి
మళ్ళీ దీపాల్లో నూనె అయితే వడ్డించుకొని హారతి ఇచ్చుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తారండి. చాలామంది అంటూ ఉంటారు ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిదని. చాలామంది అంటే ఎవరో కాదులేండి, మనకి గురువులు చెప్తూ ఉంటారు కదా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిదని. కానీ అందరికీ కుదరదు కదండి. వాళ్ళే పూజ చేయాలంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ని బట్టి వాళ్ళనైతే మనం బలవంతం చేయలేము. ఇంకా కుదిరినప్పుడు చెప్తే ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం దేనిలో కూడా బలవంతం చేయకూడదండి. నేనైతే ఒకటే అనుకుంటాను, మనం చేసినా వాళ్ళు చేసినా అందరూ మంచి కోసమే కదా, అందరం బాగుండాలనే కదా. ఎవరు పూజ చేసినా ఏముందిలే అనుకుంటాను. నేనే ప్రశాంతంగా పూజ చేస్తానండి. ఇంకా మా వారు పూజ చేస్తే గందరగోళం అయిపోయింది అనమాట. ఇంక పూజ గదంతా పూజలు పటాలకి పూలు పెట్టండి అసలు చేత కాదులేండి, ఇంకా చెప్తుంటే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకే నేనైతే ఆయనకి చెప్పను, ఊరకు కూర్చొని దండం పెట్టుకొని అయితే వెళ్తారు అంతేనే. ఇంక పూజ మాత్రం చేయరు. ఇలా మాలేసుకున్నప్పుడు మాత్రం పూజ చేస్తారు. ఇంకా తప్పదు కాబట్టి ఇంక ఇలాంటప్పుడు పూజ చేసుకొని గుడికి అయితే వెళ్తారనమాట. ఇంకా ఆ రోజు సత్య సాయిబాబా వారి జన్మోత్సవం అండి ఆ రోజు టెంపుల్లో. ఇంకా అందుకని ఇంకా గుళ్ళో అందరూ చెప్పారనమాట, సేవకులు కొంచెం ముందు రండి అని. ఇంకా ఆ రోజు పూజ అంతా కంప్లీట్ చేసుకొని, మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకొని మా అమ్మాయికి అయితే వంట చేసి నేనైతే టెంపుల్కి అయితే రెడీ అవుతున్నానండి. ఇంకా ఆ రోజు సేవకులకైతే కొంచెం ముందుగా రమ్మన్నారు కాబట్టి నేను 10:30 కల్లా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. కొంచెం సేవ చేసేవాళ్ళు ముందున్నారంటే కొంచెం పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. 12 గంటలకు హారతి జరిగిద్ది. ఆ టైంలో జనం కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు. ముందుగా మేము వెళ్ళి ఏదన్నా ముందుగా అదంతా క్లీన్ చేయటము, కింద అన్నీ పరచటము, చేపలు అన్నీ వేయటము, ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేయటము, ఇంకా కావాల్సినవన్నీ ఏర్పాటు చేయటం అలా చేస్తూ ఉంటాను అనమాట. ఎంతోమంది, వందల మంది వస్తారండి గుడికి. అందరూ నిలబడి అందరూ సేవ చేయలేరు. ఎందుకో ఆ బాబా నాకు అదృష్టాన్ని ఇచ్చాడు. నేను మాత్రం ఆ అవకాశాన్ని అయితే అస్సలు వదలదలుచుకోలేదనమాట. నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు చేతనైనంత వరకు ఆ బాబా సేవ చేస్తే మంచిది, గురువు సేవ చేస్తే మంచిది అంటారు. నేనైతే ఆ అవకాశం నాకు బాబా ఇచ్చాడు. నేనైతే దాన్ని అయితే వదులుకోదలుచుకోనండి. నేను అసలు నాకు చేతనంత వరకు టెంపుల్లో సేవ చేసుకొని ఇంటికి వస్తాను ప్రశాంతంగా. ఈ కార్తీక మాసం అనే కాదండి, నేను ప్రతి గురువారం వెళ్తానన్నమాట. ఇంకా కుదరినప్పుడు తప్పితే ప్రతి గురువారం కూడా నేను బాబా టెంపుల్కి వెళ్తాను. ఇంక ఇలా అయితే ఆ రోజు టెంపుల్కి వెళ్ళడానికి మొత్తం రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. కొంచెం పూలుంటే ముందు రోజు నైట్ మర్చిపోయానండి కట్టుకోవడము. ఇంక కట్టుకున్నాను. తర్వాత అయితే ఇంక మొత్తం కిచెన్లోకి మా అమ్మకి అయితే మొత్తం వంటంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అన్నం వండేసి కర్రీ చేసి పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి అయితే రాదులేండి, ఇంకా తన ఇంటికి వచ్చేసి తినేసి వెళ్ళిపోయిద్ది. నేను ఇంకా మొత్తం రెడీ చేసి వంటంతా చేసేసి ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది, తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా బాగుంటుంది.
ఇక ఇలా అయితే టెంపుల్‌కెళ్ళేసి నేను ఇంటికొచ్చేసరికి 3:30 అయిపోయిందండి. సేవ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి చాలా బాగా జరిగిందండి. టెంపుల్‌లో అయితే ఆ రోజు అన్నదానం చేశారు. పేదలకి వస్త్రదానము అన్నీ కూడా దాతలందరూ ఎవరిష్టం అండి. ఎవరిష్టం వాళ్ళది. అందరూ కొంతమంది కొన్ని చీరలు ఒక్కొక్కళ్ళు ఒక్కో చీర, 2 చీరలు, కొంతమంది దుప్పట్లు అలా ఇచ్చారనమాట. నాకు తెలీదండి. లేదంటే నేను కూడా ఏదో ఒకటి ఇచ్చేదాన్ని. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఏదో ఒకటి ఇవ్వటానికి. ఇంకా అలా అయితే ఎవరికి చేతైనట్లు వాళ్ళైతే చేసుకొని అలా అయితే పూజ అయితే ఇంకా టెంపుల్ అయితే అలా జరిగిపోయిందనమాట కార్యక్రమం. ఇంకా నేను ఇంటికొచ్చేసి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పనుల్లోకి అయితే వచ్చేసానండి. మళ్ళీ ఇంకా మా ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకొని ఇల్లు చిమ్మేసి ఇల్లు అయితే మళ్ళీ సాయంత్రం పూజకైతే మొత్తం రెడీ చేస్తున్నానండి. ఇల్లు చిమ్మేసి మళ్ళీ కొంచెం ఆ పసుపు నీళ్ళు చల్లేసేసి ఇంట్లో ధూపం వేస్తాను. సాము వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేస్తాననమాట. ఇంకా ఇలాగా బట్టలన్నీ చాలా ఉన్నాయండి. 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి మడత పెట్టలేదు. కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇంకా బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి అక్కడ పెట్టేసాను. కొంచెం అలసిపోయానండి ఇంకా ఆ రోజు. అందుకని అయితే కొంచెం ఇంకా అవన్నీ కూడా అట్లా ఉంటే చిరాకుగా ఉంటుంది. ఇంకా అవన్నీ ముందు అడ్డం లేకుండా పెట్టేస్తాను. కొంచెం ఈ కార్తీక మాసం బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ కబోర్డ్లు అన్నీ సర్దాలండి. బట్టలన్నీ అట్లా అంటే అట్లా ఉన్నాయన్నమాట. ఈ బిజీలో పడి నీట్గా సర్దట్లేదు. ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నీట్గా మొత్తం ఖాళీ టైంలో మొత్తం సర్దేస్తాను. ఇంకా కళ్ళ ముందు లేకుండా ఇంట్లో కొంచెం నీట్గా కనిపించడానికైతే అవన్నీ కొంచెం ఎట్లా అంటే అట్లా ముందు సర్దేస్తాను. మడతలు పెట్టేసి కబోర్డ్లో పెట్టేశానంటే కొంచెం ఇంట్లో చూడటానికి నీట్గా ఉంటుంది కదా. ఇంక ఇలా అయితే సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు అయితే టెంపుల్లో, ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే ఇంట్లో పనులు పూజలతో బిజీగా ఈ కార్తీక మాసం మొత్తం గడిచిపోతూ ఉందండి. ఇంకా మనం చివరికైతే వచ్చేసాము. ఇంకొక వారం రోజుల్లో మన కార్తీక మాసం అయితే మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయిద్దనమాట. ఇలా అయితే నా బిజీ డే అయితే ఇలా గడిచిపోతూ ఉన్నాయండి కార్తీక మాసంలో. ఇంక ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయి నేను మళ్ళీ పూజ చేసుకొని మా స్వామి వచ్చి పూజ చేసుకొని మా స్వామికి అయితే మళ్ళీ భిక్ష, ఇదంతా నార్మలేనండి. రొటీన్ అయిపోయిందనమాట. ఇంకా ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.